నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం. నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా. కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. దారుడబ్బా. కృష్ణ, నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. అయిపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పనుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? We are from ఊటీ కాలేజ్. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. హలో, మేము కాంపిటీషన్ కి వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ, ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజ్ వేస్తున్నాడు. అడుగు. ఎవడో మన జగ్గుమని కొడుతున్నాడు రా. నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి, వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్. ఇదిగో చూసారా, చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, దయచేసి నేను చెప్పే. నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it, huh? Dear students,
1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ పాడబోతున్నారు. తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. హృదయపు సడులే తాళం నేర్పవా, మనసుని మోహం రాగం తీయగా. మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే, మేమెవరా పరుగులు తీసే నదులం మేమే. ధీరనన ధీంత ధీరనన ధాన ధాన. గాయత్రి ప్రిపేర్ చేసిన పాట కదా, అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి, 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 ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏవి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేసి డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగిలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డ చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, షట్ అప్. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్ ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేం పాడాం. ప్రతిభ ఉన్న వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది? అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసినందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. కృష్ణ లాంటి వాళ్ళు మీకు నచ్చరండి. ఉదయాన్నే పికప్, ఈవినింగ్ సెటప్, నైట్ కి ప్యాకప్. ఇలాంటి వాడు ఈ లోకంలో నువ్వే తన లోకానికి ప్రాణంగా చేశాడే లబ్బు. వాడికి ఎవరు పెట్టాగా పువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ కోసం కృష్ణ ఇదంతా చేశాడంటే వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. హలో, కాంపిటీషన్ లో వాడి వల్ల నువ్వు గెలిచావు, కానీ లైఫ్ లో వాడు నీ వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వే లైఫ్ వాడికి. వెళ్ళు, దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. ఏ గాయత్రి, ఆగు.
ప్రింట్ వేయండి అన్నవే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు, ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే, ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ, ఎక్కడున్నావు? గాయత్రి, అందరూ కాంపిటీషన్ పూర్తి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో, సిగ్నల్ వేశారు, రావే. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో, ట్రైన్ కదులుతుంది, రావే వెళ్దా. రావే, ఎక్కవే, ఎక్కమంటుంటే. రావే, ఏడవకు. నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా, కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్. వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే. కృష్ణ, నీ ముందు నుంచి అర్హత కూడా నాకు లేదు. నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు, ప్లీజ్ తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వారు చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా, కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ. తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దామని ఎలా తిట్టాలనా? బ్రూస్ లీ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కనీరా నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా, నువ్వు తిడతావా లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I'm sorry. I'm really sorry. I love you, Krishna. I love you. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్లీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది.
ముండేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.